ఓకే, చూడండి ఇక్కడ 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 చూడండి జాగ్రత్తగా లెటర్ క్లస్టర్స్ ఇచ్చాడు, లెటర్ గ్రూప్స్ అండి, ఇది ఒకటి అండ్ ఇక్కడ ఒక సింబల్ అండ్ ఈ ప్లేస్లో ఏముందో మనం కనుక్కోవాలి. అండ్ దిస్ ఇస్ ఎనదర్ సింబల్, ఈ ప్లేస్లో ఏముందో కనుక్కోవాలి. అంతే కదా. మనం ఈ యాక్స్ అంటే ఎంత, వాట్ ఈస్ దట్ గ్రూప్, అండ్ ఈ పర్సెంటేజ్ అంటే వాట్ ఈస్ దట్ గ్రూప్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇది అనాలజీ క్వశ్చన్ అనుకోండి. జనరల్గా లెటర్స్ అంటే ఇదిగోండి, ఈ రెండింటికి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉందో అంటే వర్డ్స్, అలాగే ఇక్కడ కూడా ఈ రెండింటికి మధ్యన అంతే డిఫరెన్స్ ఉండాలి. అది ఫస్ట్ లాజిక్. అయిపోయిన తర్వాత రాకపోతే అప్పుడు వేరే వాటికి వెళ్దాం. రైట్ అండి, చెప్పాను కదా, ఈ రెండింటికి మధ్యలో ఎంత లాజిక్ ఉందో, ఈ రెండింటికి అదే గ్యాప్ ఉందో, ఈ రెండింటికి మధ్యన అంతే గ్యాప్ ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే అప్పుడు ఇదిగోండి, ఈ రెండింటికి కరెక్ట్గా మధ్యలో ఇది ఉంటుంది. అంతేగా మరి, ఇక్కడ గ్యాపు సేమ్ అంటే రెండు చోట్ల ఉంది కదా, అదే ఈ రెండింటికి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. సరే చూద్దాం 1 by 1. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూసుకోండి. సో దట్ ఈజ్ ఎల్జీజే ఇచ్చాడు, అంతే కదా. అంటే యాష్ అంటే ఎల్జీజే ఇచ్చాడు, పర్సెంటేజ్ అంటే ఏమి ఇచ్చాడండి, విక్యూ అండ్ టీ. చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎల్ అంటే 12, వి అంటే 22, రెండు కలిపితే ఎంత 34, దాంట్లో హాఫ్ 17. సరిపోయింది, ఫస్ట్ సరిపోయిందండి, ఫస్ట్ది సరిపోయింది. ఎల్ అంటే 12, వి అంటే 22, 12 and 22 34, 34లో హాఫ్ అంటే క్యూ. రైట్, రెండోది అనుకుందాం. జీ అంటే 7, ఇక్కడ రెండోది 17, 7 and 17. సో ఇక్కడ ఊరికే రాస్తున్నానండి, దిస్ ఇస్ 17 రాస్తున్నాను. ఓకే 17 రాశాను. ఇక్కడ వద్దాం. జీ అంటే 7, ఇది 17, రెండు కలిపితే 24, దాంట్లో హాఫ్ ఎంత 12. సరిపోయిందా. 12, ఎల్ అంటే 12 కదా, సరిపోయింది. తర్వాత దీనికి వద్దామండి. జే అంటే 10, టీ అంటే 20, 10 and 20 30, దాంట్లో సగం ఎంత 15. ఇదిగోండి, ఓ అంటే 15. సో ఇదే మీ ఆన్సర్. ఇంకా ఫస్ట్ వన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఆన్సర్. వచ్చేసింది అక్కడే, ఇంకెందుకు మనకు మిగిలినవి మనకు అక్కర్లేదు కదా, కావాలంటే మీరు ఊరికే చూసుకోండి. ఓకే రైట్. ఓకే, ఇక్కడ ఒక 3 ట్రయాడ్స్ ఇచ్చాడండి. దెర్ ఇస్ ఎ లింక్, వాటికి దీని నుంచి ఇది వచ్చింది, దీని నుంచి ఇది, అదే ఇంకొకటి ఇచ్చాడు కన్ఫర్మేషన్ కోసం. సో ఇదే విధమైంది, ఇది ఏ విధమైనటువంటి రిలేషన్ కలిగి ఉందో అదే విధమైన రిలేషన్ అక్కడ ఆప్షన్స్లో ఉన్నది ఏది అన్నాడు. సరే చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే ఎస్ ఇది చివరికి వెళ్ళిందండి. ఆ తర్వాత దాని ముందు ఇది వచ్చింది, ఇది చివరికి దాని ముందు ఎం వచ్చింది, అంతే కదా. అలాగే వచ్చింది చూడండి, ఇదిగో చివరికి వెళ్ళింది, దాని ముందు ఎం వచ్చింది, మిగిలిన రెండు ఆటోమేటిక్గా. ఇది లేదంటే సెకండ్, ఫోర్త్, థర్డ్, ఫస్ట్ అలా చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడికి వచ్చామనుకోండి, దీని నుంచి ఇది చూడండి, ఇది కొద్దిగా సింపుల్, ఏం లేదండి. ఇదిగో ఈ ఏ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది, దట్ ఈజ్ అ సింపుల్ లాజిక్. అలాంటి సింపుల్ లాజిక్ని పట్టుకోవాలి మనం, అదే అప్లై చేసుకోవాలి. ఏ థర్డ్ ప్లేస్లోకి వచ్చింది చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఈ ఓ థర్డ్ ప్లేస్లోకి వస్తే ఇది వచ్చేస్తుంది, అప్పుడు ఎల్ఏఓజీ. సో ఇది చెక్ చేద్దాం, ఏమైనా కాన్ఫ్లిక్ట్ వస్తే అప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసుకోండి, సెకండ్ నుంచి థర్డ్ వెరీ ఈజీ అండి. ఇది మూడో ప్లేస్కి వెళ్తే ఎల్ఏఈఎన్ రావాలి, దట్ ఈజ్ రాంగ్. అలాగే ఇక్కడ ఐ మూడో ప్లేస్కి వెళ్తే కేఎన్ఐఎస్ వచ్చింది, ఇది ఛాన్స్ ఉందండి, టిక్ పెట్టించా. ఇదిగోండి ఐ మూడో ప్లేస్కి వస్తే కేఎన్ఐఎస్, ఇదిగోండి ఐ ఇక్కడికి వస్తే అయిపోయింది. సరే అవకాశం ఉంది, అదని మనం చెప్పడానికి లేదు, ఇంకేమన్నా ఉంటాయేమో కదా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ వై మూడో ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఏమొచ్చింది ఏఈవైకే వస్తుంది, లేదు కదా, తప్పు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐ మూడో ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆర్పిఐ రావాలి, వాడు ఏమన్నాడు చూడండి ఈఐపిఆర్ అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆటోమేటికల్లీ సెకండ్ వన్. చూసారా ఏమైందండి, ఓన్లీ ఐ ఇక్కడికి వచ్చింది థర్డ్ ప్లేస్కి, అలా వచ్చింది, అది ఒకటే ఉంది ఇక్కడ ఈ విధంగా, మిగిలిన వాటిలో రాలా. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ చూడండి, ఇన్ ఎ సర్టైన్ వే విఏజిఎల్ ఈజ్ రిలేటెడ్ టు పియుఏఎఫ్ ఇన్ సర్టైన్ వే. ఇదిగోండి విఏజిఎల్ దట్ ఈజ్ రిలేటెడ్ టు పియుఏఎఫ్ ఇన్ సర్టైన్ వే.
అంటే వాటి మధ్యన ఏదో లాజిక్ ఉంది. ఇన్ ద సేమ్ వే దిస్ ఈజ్ XCIN, that is related to RWCH. సో వాడు అడిగింది ఏంటంటే, సో ఇన్ ద సేమ్ వే FKQV ఈజ్ రిలేటెడ్ టు విచ్ వర్డ్ అన్నాడండి. సో ఇది దీనికి రిలేటెడ్ అంట, ఇది దీనికి రిలేటెడ్ అంట, అయితే ఇది దేనికి రిలేటెడ్ అని అడిగాడు. ఓకే చూడండి, వెరీ సింపుల్. ఇదిగోండి చూడండి, జనరల్గా ఈ లెటర్ వీటిలోనండి ఆ డిఫరెన్స్ని బట్టి డిపెండ్ అయ్యేది. మోస్ట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ 22 అండ్ ఎంత 16, 6 తగ్గింది. ఇక్కడ ఏ అంటే ఓకే కాసేపు 27, 1 అనుకోవచ్చు, 27 అనుకోవచ్చు కదా. 27లో 6 తగ్గితే 21. G అంటే 7, దాంట్లో 6 తగ్గితే 1. అది L అంటే 12 కదా, దాంట్లో 6 తగ్గితే 6. అంటే క్లియర్ లాజిక్ బయటపడిపోయింది మనకి. ఎంత? -6. అదే సేమ్ అంటే ఇక్కడ ఒకటి అనుకున్నాము, ద సేమ్ ఈజ్ టు బి కన్ఫర్మ్డ్ హియర్ అనమాట. X అంటే 24, దాంట్లోంచి 6 పోతే 18 R క్లియర్గా అంతే. ఇంకా C అంటే ఓకే, C అంటే 3 ఓకే, 26 మీద 3 ఎక్కువ అట్లా అనుకోండి. 29, దాంట్లో 6 పోతే 23 W. ఇంకా అన్నీ సరిపోయినాయి. సో లెట్ us గో ఫర్ దిస్ వన్. ఇది F అంటే దీంట్లో అన్నింటిలో కూడా -6 అండి. F అంటే 6లోంచి 6 పోతే అంత 0, రైట్. 11, 6 పోతే అంత 5. 11లోంచి 6 పోతే అంతే కదా 5. 17లోంచి 6 పోతే ఎంత అండి 11. 22లోంచి 6 పోతే ఎంత అండి 16. ఈ వాల్యూస్ రాద్దాం. మరి Z అంటే ఎంత? సారీ, 0 అంటే ఎంత? Z. 11లోంచి FKQV కదా, 11లోంచి 6 పోతే 5, 5 అంటే E, అది 11 అంటే K, ఇది P. సో యువర్ ఆన్సర్ ఈస్ ZEKP. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కొన్ని నంబర్స్ అండ్ సింబల్స్ ఇచ్చాడు, వాటికి కింద కోడ్స్ ఇచ్చాడు. ఆ కోడ్స్ ఏమో అక్షరాల్లో ఉన్నాయి, ఇంగ్లీష్ లెటర్స్లో. ఓకే, అంతవరకు బాగుంది. ఆ కోడింగ్లో కొన్ని కండిషన్స్ ఇచ్చాయండి. ఏంటి మొదటి కండిషన్ చూడండి, ఈ ఫస్ట్ ఈజ్ సింబల్ అండ్ లాస్ట్ ఈజ్ నంబర్. మొదటిది సింబలు, చివరిది నంబరు అయితే ద కోడ్స్ ఆర్ టు బి ఇంటర్చేంజ్డ్. దీని కోడ్ దానికి, దాని కోడ్ దీనికి ఇవ్వాలి, రైట్. అండ్ సెకండ్ ఏంటంటే ఇఫ్ ద ఫస్ట్ ఈజ్ ఆడ్ అండ్ ద లాస్ట్ ఈజ్ ఈవెన్. ఫస్ట్ ఏమో ఆడ్ నెంబరు, లాస్ట్ ఏమో ఈవెన్ నెంబర్ అయితే దే బోత్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ C. ట్రేడ్ మార్క్ C ఉంటుంది కదా, అది. అలా కాకుండా బోత్ సెకండ్ అండ్ థర్డ్ ఆర్ కంప్లీట్ స్క్వేర్స్. సెకండ్ అండ్ థర్డ్ రెండు కూడా కంప్లీట్ స్క్వేర్స్ అయితే ద థర్డ్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ సేమ్ యాజ్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్. సెకండ్ దానిలాగానే థర్డ్ కూడా కోడ్ చేయాలి. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దిస్ వన్? ఏమడిగినాడండి? 94 అండ్ 1. చూడండి కండిషన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏమన్నాడే, మొదటి కండిషన్ ఫస్ట్ ఈజ్ సింబల్ అన్నాడు, కాదు తీసేయండి. రెండోది ఫస్ట్ ఈజ్ ఆడ్ లాస్ట్ ఈజ్ ఈవెన్ అన్నాడు, తప్పు, అది కూడా కాదు. మూడోది సెకండ్ అండ్ థర్డ్ ఆర్ కంప్లీట్ స్క్వేర్స్ అన్నాడు, ఇది స్క్వేరే కానీ ఇది కాదు కదా, అది కూడా తప్పే. అంటే ఏ కండిషన్స్ అప్లై అవ్వో, ఏ కండిషన్స్ అప్లై కాకపోతే అక్కడ ఏ కోడ్ ఉంటే అదే ఇచ్చేయాలి మనం. అక్కడ దానికి ఏ కోడ్, ఇప్పుడు 9 చూడండి, 9 కోడ్ ఎంత? ఏ ఉంది, ఏ చూసుకోండి లిస్ట్లోంచి. అలాగే దెన్ ద కోడ్ ఫర్ 4 యొక్క కోడ్ ఏంటంటే ఎస్ అండి. అలాగే @ అనే సింబల్ యొక్క కోడ్ ఏమి ఇచ్చాడు? జెడ్. అలాగే 1 యొక్క కోడ్ని ఎలా ఇచ్చాడండి? దట్ ఈస్ గివెన్ యాజ్ సి. దట్ ఈస్ ASZC ఈజ్ యువర్ ఆన్సర్. నోట్ చేసుకోండి. ఓకే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది సీటింగ్ అరేంజ్మెంట్ అంటే పజిల్స్ ఆర్ సీటింగ్ బోత్ ఆర్ సేమ్ అండి. GHIJOPQ అనే 7 బాక్సెస్ని దే ఆర్ kept one above the other but not necessarily in the same order. అది ఆర్డర్లో అనేమి కాదు.
ఆ 7 కూడా ఒకే దానిపైన ఒకటి పెట్టారంట. అయితే కండిషన్స్ ఇచ్చారు చూడండి. ఓన్లీ జీ ఈజ్ అబౌవ్ జే, జేకి పైన జీ మాత్రమే ఉందంటండి. అంటే ఇక్కడ 7 బాక్సులు అండి, 2 3 ఓకే 5 6 7 3 3 6. అయితే ఓన్లీ జీ ఈజ్ అబౌవ్ జే, జేకి పైన ఒక్క జీ ఉంది అంట. అంటే అర్థం ఏంటి? ఇదిగో జే ఇక్కడ ఉంది, దానిపైన ఇక్కడ జీ, అంటే టాప్ అది ఇక పైన ఏమీ లేవని అర్థం. తర్వాత ఇంకోటి ఇచ్చాడు చూడండి, ఓన్లీ జీ ఈజ్ అబౌవ్ జే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ క్యూ ఈజ్ బిట్వీన్ జే అండ్ హెచ్, జేకి హెచ్కి మధ్యలో క్యూ ఉందంట. అంటే ఇదిగోండి ఇది హెచ్ అండి, మధ్యలో క్యూ, అయిపోయింది, అక్కడికి అయిపోయింది. తర్వాత చూడండి, ఓన్లీ ఐ ఈజ్ బిలో పి, ఓన్లీ ఐ ఈజ్ బిలో పి. ఇదిగోండి ఇక్కడ పి ఉంటే ఐ, అంటే ఐ ఒకటే కిందని అర్థం అండి. దిస్ ఇస్ పి, దానికి బిలో పి ఎవరు? ఐ మాత్రమే ఉన్నారు, అయిపోయింది. మధ్యలో ఒక ఖాళీ, ఇంకా మిగిలింది ఎవరు? ఓ కదా, ఆ ఖాళీలో ఓని మనం ఉంచేస్తాం. సో ఓకే, హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ ఓ అండ్ ఐ? ఓకి ఐకి మధ్యన ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది, అది కూడా ఏంటంటే పి. ఎన్ని ఉన్నాయి అన్నాడు, అడిగాడు. మనం అడిగింది హౌ మెనీ బాక్సెస్ అన్నాడు కాబట్టి ఓన్లీ 1 ఈజ్ దేర్ బిట్వీన్ ద 2, 1. ఓకే, నోట్ చేసుకోండి.